చదివింది 10th క్లాస్, 10 సార్లు తనే ఎగ్ డొనేట్ చేసింది, 2 సార్లు సరోగసీ మదర్ అవతారం ఎత్తింది, అద్దె గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చి ఒరిజినల్ పేరెంట్స్ చేతుల్లో పెట్టింది. అయితే ఈ కష్టాలన్నీ ఎందుకు అనుకుందో ఏమో, తనే ఇప్పుడు సొంత దుకాణం మొదలుపెట్టింది. ఫర్టిలిటీ సెంటర్లకు ఎగ్ డోనర్లను సప్లై చేయడం, గర్భాన్ని అద్దెకిచ్చే మహిళల్ని కూడా తనే సప్లై చేయడం స్టార్ట్ చేసింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మేడ్చల్లో ఈ ఇల్లీగల్ దందాని ఒక కుటీర పరిశ్రమలా నడుపుతున్న లక్ష్మి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్ష్మిపై BNS 318/4, 61/2 యాక్ట్ కింద 2 కేసులు, ART యాక్ట్ కింద మరో 2 కేసులు, సరోగసీ యాక్ట్ కింద ఇంకో 4 కేసులు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 14వ తేదీన పక్కా సమాచారంతో సరోగసీ జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్టుగా వెల్లడించారు. అయితే సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతో పాటు వివిధ ఫర్టిలిటీ హాస్పిటల్స్ కు చెందిన డాక్యుమెంట్స్ ను కూడా గుర్తించినట్టు FIR లో పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సూత్రధారి లక్ష్మితో పాటు ఆమె కొడుకును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. TV9 చేతికొచ్చిన FIR లో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. మొదట్లో నిందితురాలు లక్ష్మి ఏజెంట్ గా పనిచేసినట్టు FIR లో పేర్కొన్నారు పోలీసులు. మొదట్లో తానే ఎగ్ డొనేట్ చేసేది, సరోగేట్ మదర్ అవతారం కూడా ఎత్తింది. అయితే భారీగా డబ్బు సంపాదించాలంటే ఇలా లాభం లేదని తెలుసుకొని మేడ్చల్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దానిలో తన సొంత దుకాణం షురూ చేసింది. LLH ఫర్టిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫర్టిలిటీ సెంటర్లతో తనకు ఉన్న కాంటాక్ట్స్ ను ఉపయోగించుకొని వాళ్లకు ఎగ్ డొనేట్ చేసే మహిళలను సమకూర్చేది. అలాగే జంటలకు, ఫర్టిలిటీ క్లినిక్స్ కు సరోగేట్ మదర్స్ ను కూడా అందుబాటులో ఉంచేది. అటు ఫర్టిలిటీ సెంటర్ల దగ్గర కమిషన్ తీసుకునేది, ఇటు పిల్లల కోసం తహతహలాడే జంటల నుంచి కూడా భారీగా డబ్బు గుంజేదని FIR లో పేర్కొన్నారు పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ముంబైలో లక్ష్మిపై కేసు నమోదైంది. దీంతో కంపెనీని మూసేసి పర్సనల్ కాంటాక్ట్స్ తో ఈ దందాను గుట్టు చప్పుడు కాకుండా నడపడం మొదలుపెట్టింది లక్ష్మి. నిందితురాలు లక్ష్మికి 1994లో వివాహం అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో భర్తకు దూరంగా ఉంటూ కొడుకు, కూతురుతో కలిసి ఉంటుంది. కొడుకుతో కలిసి ఫర్టిలిటీ సెంటర్లకు ఏజెంట్ గా అవతారం ఎత్తింది లక్ష్మి. ఆ తర్వాత ఈ ఇల్లీగల్ దందా కోసం కంపెనీనే తెరిచింది. ఇక ఎగ్ డోనర్లను పంపిస్తే 40,000 రూపాయల కమిషన్, సరోగేట్ మదర్ కు 60,000 రూపాయల కమిషన్ ఇచ్చే లక్ష్మి జంటల నుంచి భారీగానే వసూలు చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు 50 మందికి పైగా సరోగసీ చేయించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలు ఫర్టిలిటీ సెంటర్లతో కలిసి లక్ష్మి దందా చేస్తుండటంతో హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఫర్టికేర్, ఈవా IVF, అమూల్య IVF, శ్రీ ఫర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. లక్ష్మిని కస్టడీకి కోరనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇవాళ మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లక్ష్మిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.